సో నిన్న 2 క్వశ్చన్స్ అయినాయమ్మా. ఏంటి 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసినాయి మనం. Discuss banking. Explain the functions of banking. ఓకే I'll start the question, sir. Discuss the principle of insurance. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటి? Define life assurance policy. What are the kinds of life assurance policy? ఓకే, అక్కడ రాసుకున్నామ్మా. ఎష్యూరెన్స్ అన్న ఇన్సూరెన్స్ అన్న ఒకటే, లైఫ్ ఎష్యూరెన్స్ పాలసీ అన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అన్న ఒకటే. ఓకేనా, డిఫరెన్స్ ఏమీ లేదు. సో ఓపెన్ చేస్తున్నాం. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనం నిన్న మీనింగ్ చదివినట్టున్నాం, చదవలేదా? చదవలేదు సార్. పేజ్ నెంబర్ 30. ఓన్లీ ఇన్సూరెన్స్ ఒకటే చూసాను నిన్న. ఈరోజు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో చూద్దాం. పేజ్ నెంబర్ 36 లో ఉందండి, చూడండి. పేజ్ నెంబర్ 36 లో ఉంది. ఓకేనా, లైఫ్ ఇన్సూరెన్స్ చదవం. Life insurance. Since life itself is uncertain, all individuals try to assure themselves of a certain sum of money in the future to take care of unforeseen events or happenings. Individuals in the course of their life are always exposed to some kind of risk. A life insurance policy was introduced as a protection against the uncertainty of life. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సింది అంత ఏమైనా ఉందా? మనకు తెలుసా తెలీదా? తెలుసు సార్. అంటే ప్రతి ఇండివిజువల్ అదే పొద్దున్న తనకి ఏమైనా అయితే తన తర్వాత ఉన్న వాళ్ళ కోసం అమౌంట్ ఏం చేస్తాడు? లైఫ్ ఇన్సూరెన్స్ లో ఇన్వెస్ట్ చేస్తాడు. సో సిన్స్ లైఫ్ ఇస్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్సర్టైన్, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు కాబట్టి ఆల్ ఇండివిజువల్స్ ట్రై టు ఎష్యూర్ దెమ్సెల్ఫ్ ఫర్ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఇన్ ద ఫ్యూచర్ టు టేక్ కేర్ ఆఫ్ అన్ఫోర్సీన్ ఈవెంట్స్ ఆర్ హ్యాపెనింగ్స్. ఏం జరుగుతుందో మనకు తెలియనివి, సడన్ గా జరిగే హ్యాపెనింగ్స్ కి నుంచి మనం కాపాడుకోవడానికి ఏం చేస్తామమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటాం. ఇండివిజువల్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దేర్ లైఫ్ ఆర్ ఆల్వేస్ exposed to some kind of risk. A life insurance policy was introduced as a protection against the uncertainty of life. Okay na? Yes sir. Next. Life insurance usually referred to as life assurance. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, లైఫ్ ఇన్సూరెన్స్ మీనింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ రెండు ఒకటే ఎందుకు చెప్పుకున్నాం అంటే ఈ లైన్ వల్ల. చూడండి, లైఫ్ ఇన్సూరెన్స్ యూజువల్లీ రిఫర్ టు యాజ్ లైఫ్ ఇన్సూరెన్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, లైఫ్ ఇన్సూరెన్స్ అన్న లైఫ్ ఇన్సూరెన్స్ అన్న వేరు వేరే రెండు ఒకటేనా? ఒకటేనా రెండని? ఒకటే సార్. ఓకే, నెక్స్ట్. Insures the insured against the happenings of a certain event, that is death through the time when it may happen in uncertain. ఖచ్చితంగా చచ్చిపోతాం. చచ్చిపోవడం అనేది ఏంటి? సర్టైన్ థింగ్, కానీ ఎప్పుడు చచ్చిపోతాం అనేది తెలియదు, అది అన్సర్టైన్. ఓకేనా? సో అలాంటి అన్సర్టైనిటీస్ నుంచి మనం బయట తీసుకురావడానికి మనలో అంటే మనం ఎలాగో అవుట్ అయిపోతే మన తర్వాత పిల్లలకు కానీ వైఫ్కి కానీ హస్బెండ్కి కానీ ఏం చేస్తారమ్మా? అమౌంట్ అనేది వాళ్ళు చేతిలో పెడతారు. ఓకేనా? సో దాన్ని ఏమంటారు? లైఫ్ అష్యూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్, ఎలా వాడినా పర్లేదు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ లో రేపు పొద్దున్న మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ లో లైఫ్ అష్యూరెన్స్ పాలసీ గురించి చెప్పప్పుడు హెడ్డింగ్ ఏమైనా పెట్టాలి? మీరు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనే పెట్టాలి. లేదు, క్వశ్చన్ లో లైఫ్ ఇన్సూరెన్స్ అని ఇచ్చాడు, అయినా కానీ సేమ్ ఆన్సర్, కానీ హెడ్డింగ్ మాత్రం ఏం పెట్టాలమ్మా? లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. క్వశ్చన్ లో ఏది అడిగితే అదే రాయాలి. మనకు తెలుసు లైఫ్ ఇన్సూరెన్స్ అయినా ఇన్సూరెన్స్ అయినా ఒకటే అని, అలా చెప్పి మనం మార్చకూడదు. ఓకేనా? ఓకే సార్. ఓకే, నెక్స్ట్. According to R.S. Sharma, life insurance refers to a contract whereby the insurer, in consideration of a premium paid either in lump sum or in a periodical installments, undertakes to pay an annuity of a uncertain sum of money, of a certain sum of money, either on the death of the insured or on the expiry of a certain number of years. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఎలా ఉంటది అనేది మొత్తం ఆ డెఫినేషన్ చెప్పేశాడు. ఓకేనా? ఏంటో చదువు నెమ్మదిగా. లైఫ్ ఇన్సూరెన్స్ రిఫర్స్ టు ఏ కాంట్రాక్ట్ వేర్ బై ద ఇన్సూరర్ ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఏ ప్రీమియం. ఓకేనమ్మా? ఇన్సూరర్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరైతే ఇన్సూర్ చేస్తున్నాడో వాడిని ఏమంటాం? ఇన్సూరర్ అంటాం. ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఏ ప్రీమియం, ఆడు ఊరికే చేయడా పని. ఇన్సూరెన్స్ అనేది మనకి ఊరికే ఇవ్వడు. ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ఏ ప్రీమియం, మన దగ్గర నుంచి ప్రీమియం తీసుకొని
ఫ్యూచర్ లో ఏదైనా అన్సర్టనిటీ జరిగితే మనకి అమౌంట్ ఇస్తాడు. ఓకేనా? Yes, sir. పెయిడ్ ఎయిదర్ ఇన్ లంసమ్ ఆర్ ఇన్ పీరియాడికల్ ఇన్స్టాల్మెంట్స్. ఒకేసారి డబ్బులు కట్టేయచ్చు, లేకపోతే పీరియాడికల్ గా అమౌంట్ కట్టచ్చు. అండర్టేక్స్ ఎవరు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎవరు అండర్టేక్స్? ఇది ఇన్సూరర్ అండర్టేక్స్ టు పే అన్ యాన్యుటీ ఆఫ్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఎయిదర్ ఆన్ ద డెత్ ఆఫ్ ద ఇన్సూర్డ్ ఆర్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ ఎ సర్టెన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. మన కాంట్రాక్ట్ లో చెప్పుకున్నాం, 20 years వరకు నేను ప్రీమియం కడతాను. ఈ 20 years లో ఏదన్నా అయితే నాకు 1 crore ఇవ్వాలి. ఓకేనమ్మా? లేదు 20 years అయిపోయింది, ఇంకో 5 years లాకింగ్ పీరియడ్ పెట్టుకొని టోటల్ 25 years మెచ్యూరిటీ రాగానే నా అమౌంట్ నాకు ఇచ్చేయాలి అని చెప్పుకుంటాం. సో మనకి అండర్టేక్స్ టు పే అని యాన్యుటీ ఎప్పుడు పే చేస్తాడమ్మా? either టూ టైమ్స్ అవ్వాలి. ఒకటే either డెత్ అవ్వాలి, లేకపోతే మనం కాంట్రాక్ట్ లో పెట్టుకున్న టైం అయిపోవాలి. ఈ రెండిట్లో ఏదైపోయినా కానీ, ఏం జరిగినా కానీ మనకేమొస్తుంది? లంసమ్ Insurance. అమౌంట్ వస్తుంది. ఓకేనా? Yes, sir. ఇంకొకసారి డెఫినేషన్ చదివి ముందుకెళ్ళిపో. Okay, sir. According to R.S. Sharma, life insurance refers to a contract whereby the insurer, in consideration of a premium paid either in lump sum or in a periodical installments, undertakes to pay an annuity of a certain sum of money either on the death of the insured or on the expiry of a certain number of years. అర్థమైందని డౌట్ ఉందా? అర్థమైంది సార్. నెక్స్ట్ సార్ నెక్స్ట్ టైప్స్ చదవనా సార్? కింద చదవనా సార్? కింద ఉంది కదా, కింద. Okay, sir. The above definition of learned persons, judges, and insurance legislation reveal that life insurance is a contract between insured and insurer. The insured pays money in the form of premium. In consideration of premium received, the insurer pays certain sum of money to the insured on the expiry of specific period or on his death to the nominee, whichever in earlier. whichever is earlier. అంటే పైన చెప్పాడు కదా, ఆర్ఎస్ శర్మ చెప్పాడు కదా. Yes, sir. ఆర్ఎస్ శర్మ చెప్పిన డెఫినేషన్ ఇక్కడ పాయింట్స్ లో ఇచ్చాడు. ఇక్కడ ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పింది ఏంటంటే విచ్ ఈస్ పెయిడ్ టు ద నామినీ అన్నాడు. ఒకవేళ డెత్ అయితే ఎవరికి ఇస్తారంట? నామినీస్ కి ఇస్తారంట. సో మనం ఎప్పుడు కూడా బ్యాంక్స్ లో కానీ, ఇన్సూరెన్స్ టైంలో కానీ మనం ఒక డిక్లరేషన్ ఇవ్వాలమ్మా. ఏంటంటే ఆ డిక్లరేషన్, నా తర్వాత నా అమౌంట్ ఎవరికి ఇవ్వాలి అనే ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ పర్సన్ ఏమంటారంటే నామినీస్ అంటాం. ఓకేనా? Yes, sir. యూజువల్ గా లీగల్ హెయిర్స్ ఉంటారు. అదేందమ్మా? అర్థమైంది సార్. సో ఇప్పటి వరకు మనం నేర్చుకుంది ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ మీనింగ్ నేర్చుకున్నాం. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ life ఇన్సూరెన్స్ పాలసీస్. policies. చూడమ్మా, పేజ్ వెనక్కి తిప్పితే టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఓకేనా? సో సంత చదువు. Some of the popular types of life insurance policies are as follows. Whole life policy. It runs throughout the lifetime of the policy holder. Premium is low and covers high risk. The premium will be payable for a fixed period, 20 to 30 years, or for the whole life is the assured. అర్థమైందమ్మా? హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం చనిపోయేంత వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉంటుంది. మనం ప్రీమియం కట్టేది 20 years 30 years అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 years ఉన్న వ్యక్తి 20 years లేదా 30 years అంటే ఏంటి 50 లేదా 60 years వరకు ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తూ ఉంటాడు ప్రీమియంని. వన్స్ ఆ 20 or 30 years అయిపోయిన తర్వాత ఇంక కట్టడం మానేస్తాడు ప్రీమియం. కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం ఎక్కువ వరకు ఉంటుందంట. చనిపోయేంత వరకు కూడా ఏమైనా కానీ ఇన్సూరెన్స్ లంసమ్ అమౌంట్ నామినీకి ఇస్తాడు. నామినీకి ఇస్తుంది ఎవరు? ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇలా ఇవ్వడాన్ని ఏమంటారమ్మా? హోల్ లైఫ్ పాలసీ. అర్థమైంది? అందుకే అక్కడ క్లియర్ గా చెప్పాడమ్మా, ఇట్ రన్స్ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్ ఆఫ్ ద పాలసీ హోల్డర్. సో ఇలా లైఫ్ పాలసీస్ టైమ్స్ లో ఏంటంటే అంట ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయంట. ఓకేనా? అండ్ కవర్స్ హై రిస్క్ ఎక్కువ,
ఎక్కువ రిస్క్ ని కవర్ చేస్తుంది, తక్కువ ప్రీమియం కలెక్ట్ చేస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. అది అది చెప్తుంది. నెక్స్ట్, ద ప్రీమియం విల్ బి పేయబుల్ ఫర్ ఏ ఫిక్స్డ్ పీరియడ్. ప్రీమియం పే చేసేదేమో ఫిక్స్డ్ పీరియడ్, కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం హోల్ ఇయర్ ఉంటుంది. అమ్మ అర్థమైంది? లైఫ్ పాలసీ, హోల్ లైఫ్ పాలసీ. నెక్స్ట్, Endowment life assurance policy. The policy is taken up for a specific period. The policy will mature at the expiry of a specific period or attainment of particular age or on the death of the insured, whichever is earlier. ఎండోమెంట్ ప్లాన్స్, ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే హోల్ లైఫ్ కవరేజ్ ఉండదు. మనం ఏదైతే స్పెసిఫిక్ పీరియడ్ చెప్పి పెట్టుకున్నామో ఆ స్పెసిఫిక్ పీరియడ్ వరకు మాత్రమే కవరేజ్ ఉంటుంది. ఓకేనా? సో ఎండోమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మనీ ఎప్పుడెప్పుడు వస్తుందంట, అయితే మనం పెట్టుకున్న టైం అయిపోవాలి. అందుకే అన్నాడు, ఏమన్నాడు, పాలసీ విల్ మెచ్యూర్ టైంలో ఆ స్పెసిఫైడ్ పీరియడ్, లేదా పర్సన్ అటైన్మెంట్ ఆఫ్ ఏజ్ 60 years 30 years చెప్పాడు పాలసీ అప్పుడు వరకు మీకు కవరేజ్ ఇస్తానని, అది లేదు, డెత్ అయిపోయాడు. ఈ మూడిట్లో ఏదైతే ఎర్లియర్ జరుగుతుందో అప్పుడు నీకు అమౌంట్ వచ్చేస్తుంది. అంతేగాని హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది నీకు జరగదు. అర్థమైందా? హోల్ లైఫ్ పాలసీ ఓన్లీ ఫస్ట్ది. ఓకేనమ్మా? కట్టేదేమో తక్కువ ప్రీమియమ్స్ కడతాడు, 20 or 30 years కడతాడు, ఆ తర్వాత కట్టడం మానేస్తాడు ప్రీమియమ్స్. కానీ ఇన్సూరెన్స్ మాత్రం లైఫ్లో ఎప్పుడు మొత్తం తన లైఫ్ ఉన్నంత వరకు ఉంటుంది. అది హోల్ లైఫ్. ఎండోమెంట్ పాలసీ హోల్ లైఫ్ ఉండదు, ఒక స్పెసిఫైడ్ పీరియడ్ ఉంటుంది. ఆ స్పెసిఫైడ్ పీరియడ్ అయిపోతే డబ్బులు ఇచ్చేస్తాడు, లేదు స్పెసిఫైడ్ పీరియడ్ లోపు చచ్చిపోతే డబ్బులు ఇచ్చేస్తాడు. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్, Joint life policy. A policy may be taken up jointly on the lives of 2 or more persons. On the death of any one person, the policy is paid to other surviving policy holder as the case may be. జాయింట్ లైఫ్ పాలసీ అంటే ఏంటమ్మా, ఇద్దరు ముగ్గురు కలిసి పాలసీ తీసుకుంటారు. ఆ ఇద్దరు ముగ్గురులో ఎవరు చనిపోయినా మిగిలిన పీపుల్కి అమౌంట్ ఇచ్చేస్తారు. దాన్ని ఏమంటారమ్మా, జాయింట్ లైఫ్ పాలసీ అంటారు. జాయింట్ లైఫ్ పాలసీ మీరు ఇప్పుడు నేర్చుకోబోయే పార్ట్నర్షిప్ అని ఉంటుందమ్మా, అక్కడ నేర్చుకుంటాం ఇంకా బాగా. అకౌంట్స్ లో పార్ట్నర్షిప్ ఉంది, గుర్తుందా మీకు? మనం వదిలేసాం చాప్టర్ అకౌంట్స్ లో, లాస్ట్ చాప్టర్ 20 marks అమ్మా, అక్కడ నేర్చుకుంటాం అన్నమాట మళ్ళీ చిన్నగా లైట్ గా. సో మళ్ళీ చదువుతాం చూడండి. పాలసీ మే బి టేకెన్ అప్ జాయింట్లీ ఆన్ ద లైఫ్స్ ఆఫ్ 2 or more persons. On death of any one person, the policy is paid to other surviving policy holder as the case may be. Okay na? Next one. Annuity policy. Under this policy, an insured would deposit a lump sum amount which the insurance company. With the insurance company. The amount of the policy would be paid to the insured for a specified number of years or until the death of the assured. యాన్యుటీ పాలసీ అంటే ఏంటంటే అమ్మా, మన దగ్గర 1 కోటి రూపాయలు అనుకోమ్మా, 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీకి ఇచ్చేస్తాం. ఓకేనా? అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంట, స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ లేదా చనిపోయేంత వరకు కూడా మనకి అమౌంట్ని కొంచెం మంత్లీ కానీ ఇయర్లీ కానీ పేమెంట్ చేస్తూ ఉంటుందంట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్ టైంలో నేను 60 lakhs మాత్రమే యూజ్ చేసుకోగలిగాను. మరి ఇంకో 40 lakhs ఎవరికి ప్రాఫిట్? ఇన్సూరెన్స్ కంపెనీ. ఇంక మళ్ళీ తిరిగి పోదు అది. అర్థమవుతుందా? అందుకే చూడండి, అండర్ దిస్ పాలసీ అండ్ ఇన్సూర్డ్ వుడ్ డిపాజిట్ ఏ లంప్ సమ్ అమౌంట్ విత్ ద ఇన్సూరెన్స్ కంపెనీ. ద అమౌంట్ ఆఫ్ ద పాలసీ వుడ్ బి పెయిడ్ టు ద ఇన్సూర్డ్ మాత్రమే. మళ్ళీ తర్వాత పీపుల్ ఎవరికి ఇవ్వట్లేదు. 60 lakhs వాడాడు, 40 lakhs నామినీస్కి ఇద్దామని చెప్పలేదు ఇక్కడ. The amount of the policy would be paid to the insured for a specified number of years or until the death of the assured. ఎవరైతే ఇన్సూరెన్స్ చేయించుకున్నాడో వాడు ఉన్నంత వరకు పేమెంట్ చేస్తూనే ఉంటారు. వన్స్ అయిపోయిన చచ్చిపోయానికి అమ్మా, ఇంకా మిగిలిన అమౌంట్ అంతా కూడా ఇన్సూరెన్స్ కంపెనీదే. ఇలాంటి ఇన్సూరెన్స్ ఏమంటారు? యాన్యుటీ పాలసీ. అంటే ఏంటంటే తన లైఫ్ ఉన్నంత వరకు కూడా ఏ డోకా ఉండదు, అది యాన్యుటీ పాలసీ అంటే. నెక్స్ట్, చిల్డ్రన్స్ ఎండోమెంట్ పాలసీ.
This policy is taken by a person for his or her children to meet the expenses of their education or marriage. The agreement states that a certain sum will be paid by the insurer when the children attains a particular age. ఇవన్నీ మనకు తెలిసిందే కదమ్మా, మీ పేరెంట్స్ కూడా చాలా చేసే ఉంటారు. మనం పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళ మ్యారేజ్ టైం కావాల్సిన అమౌంట్ కోసం కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ టైం కావాల్సిన అమౌంట్ కానీ, వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎర్నింగ్సే కొంచెం అమౌంట్ పక్కన పెడుతూ ఉంటారు. కరెక్ట్గా పిల్లలు 18 years దాటినప్పుడు, లేకపోతే ఏదైనా ఇంజనీరింగ్ కానీ డాక్టర్ ఇలాంటి చదివే టైంలోనో వాళ్ళు మెచ్యూరిటీ చేసుకుంటారు అమౌంట్ని. అప్పుడు అమౌంట్ వచ్చేస్తుంది. ఆ అమౌంట్ తోటి వీళ్ళు ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజెస్ అవి చేస్తారంట. సో దిస్ పాలసీ ఇస్ టేకెన్ బై ఎ పర్సన్ ఫర్ హిజ్ ఆర్ హర్ చిల్డ్రన్ టు మీట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్ ఆర్ మ్యారేజ్. ద అగ్రిమెంట్ స్టేట్స్ దట్ ఎ సర్టెన్ సమ్ విల్ బి పెయిడ్ బై ద ఇన్సూరెన్స్ when the children attains a particular age. So total గా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎన్నమ్మా? 5. Number 1 whole life policy, number 2 endowment life insurance policy, number 3 joint life policy, number 4 annuity policy, and number 5 children's endowment policy. Okay na? Okay, sir. Any doubts? No, sir. Next question. What do you understand by the word transport? Discuss the benefits and limitations of transport. చూడండి, పేజ్ నెంబర్ 42లో ఉంది. చాలా పెద్ద క్వశ్చన్. ఏమంటున్నాడు? ట్రాన్స్పోర్టేషన్ గురించి చెప్పంటున్నాడు, బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, లిమిటేషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. అంతేనా? Yes, sir. చదవమ్మా. Transportation. చదువు. It is one of the activities of physical distribution. The physical distribution is one of the ingredients of marketing mix. Transport is the physical distribution means of moving goods and persons from one place to another. ఏంటి ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అంటున్నాడు ఫస్ట్ నుంచి. ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? గూడ్స్ ని, పీపుల్ ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయడం ఏమంటారమ్మా? ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్. ఆ ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ త్రూ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్. Transport creates place utility of goods by moving them from different centers of production to the places of consumption. ప్లేస్ యూటిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, మన కాకినాడ అనేది ఒక ప్లేస్, ఇక్కడేమో యాపిల్స్ పండవు, కానీ మనకి యాపిల్స్ ఎలా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? షిమ్లా నుంచి కాకినాడకి ఏం జరుగుతుందమ్మా? ట్రాన్స్పోర్ట్ అయ్యి ఆ యూటిలిటీని, ఆ ప్లేస్ యూటిలిటీని అది మనం ఎంజాయ్ చేస్తున్నాం. అవునా? Yes, sir. సో నెక్స్ట్. Goods are now produced thousands of miles away from places where the consumer resides. అంతే కదమ్మా, గూడ్స్ ఒక చోట ప్రొడ్యూస్ అవుతున్నాయి, కన్జ్యూమర్స్ ఒక చోట ఉంటున్నాడు. సో ఆ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ కన్జ్యూమర్ దగ్గర రావాలంటే ఏం చేయాలి? ట్రాన్స్పోర్ట్ చేయాలి. నెక్స్ట్. It is only the transportation that would help the businessmen to reach consumers. Not only does it give place utility, but it also renders time utility in various ways. మన టైం నాట్ ఓన్లీ ప్లేస్ యూటిలిటీ, టైం యూటిలిటీని కూడా అది ఏం చేస్తుందంటమ్మా? సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్. Here transportation is, in simple language, can be defined as a means through which goods are transferred from one place to another. ఓకే, ట్రాన్స్పోర్టేషన్ అంటే సింపుల్ గా ఏం చెప్పాడు? ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పాడు. ఫిజికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? గూడ్స్ ని, పీపుల్ ని వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రాన్స్ఫర్ చేయడం. మనం ఈ చాప్టర్ లో ఎక్కువ నేర్చుకునేది ప్యాసింజర్స్ గురించి కాదు. ఎవరి గురించి నేర్చుకుంటామమ్మా? గూడ్స్ గురించి నేర్చుకుంటాం. అందుకే మీన్స్ త్రూ విచ్ గూడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ అన్నది. సో ఈ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల 2 యూటిలిటీస్ మనకి తగ్గిపోతున్నాయి. ఏంటది? ఒకటేమో ప్లేస్ యూటిలిటీ, ఇంకోటేమో టైం యూటిలిటీ. ఇండియాలో ఎక్కడ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అయినా సరే మనకు నచ్చిన టైంలో మన దగ్గర తీసుకొచ్చేస్తుంది. ఏంటది? Transportation. So both place utility and time utility both are satisfied by this concept of transportation. Next. Functions or benefits of transport. అడిగాడు కదా క్వశ్చన్ లో, బెనిఫిట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అని. Yes, sir. సో అవి ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్ అయితే చదువుకుంటున్నాము నెమ్మదిగా. Okay, sir. Movement of goods. Okay. Transport enhances the mobility of labor and capital. Okay.
Creation of place utility. Specialization and division of labor. Creation of time utility. Stability in prices. Contribution to national income. Economics of large scale production. Improve standard of living. National defense. ఓకేనా. సో 10 పాయింట్స్ ఉన్నాయి. సో నెమ్మదిగా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. చదవమ్మా. ఫస్ట్ పాయింట్, movement of goods. The first important function of transport is the movement of goods. The raw materials have to move from their sources to the factory. The manufactured goods have to move from the factory to the consuming areas. సో మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ అనేది ఫస్ట్ బెనిఫిట్ అంట. ఫ్యాక్టరీస్ కి ఏమో రా మెటీరియల్స్ కావాలి. ఫ్యాక్టరీస్ లో రా మెటీరియల్స్ నుంచి ఫినిష్డ్ గుడ్స్ కింద తయారైనవి కన్స్యూమర్ చేతికి వెళ్ళాలి. ఇది జరగాలి అంటే ఏముండాలి? ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి. ఓకేనా. Yes, sir. సో అది ఫస్ట్ పాయింట్, మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ అమ్మ. Transport enhances the mobility of labor and capital. An efficient network of transport services encourages the movement of people from one place to another. Labor can migrate to the place where they can get better job opportunities, which reduces exploitation of labor. సో ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఓన్లీ గూడ్సే కాదు, పీపుల్ ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో లేబర్ ఏం చేస్తుందమ్మా, వాళ్ళకి ఎక్కడైతే ఫీజబుల్ గా ఉందో, ఎక్కడైతే ఎక్కువ ఇన్కమ్ వస్తుందో, ఆ ఇన్కమ్ వచ్చే చోటుకి ఏం చేయొచ్చు అంటే వీళ్ళు ఈ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకుని ఏం చేస్తారమ్మా, ఆపర్చునిటీస్, బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ గ్రాప్ చేస్తారు. ఓకేనా. విచ్ లీడ్స్ టు రిడక్షన్ ఇన్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ లేబర్. ఓకేనా. సో నువ్వు కాకినాడలోనే వర్క్ చేయాలి, నీకు ట్రాన్స్పోర్టేషన్ వేయలేదనుకో, మనం ఏం చేస్తాం, ఇక్కడే వర్క్ చేస్తాం చచ్చినట్టు. లేదు పక్క ఊర్లోకి కానీ బయట ఊర్లోకి కానీ మనకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉందనుకో, సో ఎక్కడ బెటర్ ఫెసిలిటీస్ ఉంటే అక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటాం. అంతేనా. సో ట్రాన్స్పోర్ట్ ఫస్ట్ బెనిఫిట్ ఏం చెప్పాడు, గూడ్స్. సెకండ్ బెనిఫిట్ ఏం చెప్పాడమ్మా, లేబర్. థర్డ్ వన్, creation of place utility. It moves goods from those places where they are abandoned to those where they are scarce. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా ప్లేస్ అంటే ఏంటో. ఎక్కడైతే తక్కువ ఉన్నాయో అక్కడికి ఎక్కువ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఏం చేస్తారమ్మా, ఆ ప్లేసెస్ నుంచి ఈ ప్లేసెస్ కి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. దాన్ని ఏమంటాం, ప్లేస్ యూటిలిటీ అంటాం. నెక్స్ట్, specialization and division of labor. Transportation facilities optimum utilization of national resources of a country. For example, petroleum resources of Arab countries, watches of Switzerland, etc. ఇది ఏమంటారంటే, ఎక్కడెక్కడో స్పెషలైజ్డ్ వర్కర్స్ ఉంటారు. ఓకేనమ్మా. ఆ స్పెషలైజ్డ్ అయిన వర్కర్స్ తయారు చేసింది ఆ ప్రాంతంలోనే యూజ్ చేయడం కాదు. ఓకేనా. మనకి కాకినాడలో స్పెషలైజ్డ్ లేబర్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోలియం అనేది ఎక్కడ దొరుకుతుంది, పర్ఫెక్ట్ పెట్రోలియం దొరుకుతుంది అరబ్ కంట్రీస్ లో దొరుకుతుంది. ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదనుకో, ఓన్లీ అరబ్ కంట్రీస్ వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేసేవారు ఆ పెట్రోల్ ని, వాళ్ళే యూజ్ చేసేవారు. ట్రాన్స్పోర్టేషన్ అనే సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఇండియాలో కూడా యూజ్ చేస్తాం. అవునా. సో స్పెషలైజేషన్ అండ్ డివిజన్ ఆఫ్ లేబర్. నెక్స్ట్, creation of time utility. With the advancement of technology, transportation time is being shortened. Sir, em sir adi? With the advancement of technology, transportation time is being shortened. This helps in leisure inventory cost. Okay, so ఏంటంటే టైమ్ యూటిలిటీ, విత్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ టెక్నాలజీ ట్రాన్స్పోర్టేషన్ టైమ్ ఈజ్ బీయింగ్ షార్టెండ్. అంటే ఇది వరకు ఓన్లీ రోడ్ వేస్ ఉండేవి. ఓకేనమ్మా. ఇప్పుడు ఏంటి, రైల్వేస్, ఇప్పుడు ఎయిర్ వేస్. సో ఇలా టెక్నాలజీ పెరిగే కొద్దీ మన టైం ఏమైపోతుంది, తక్కువ టైంలో మన గూడ్స్, మన లేబర్ మన దగ్గరికి ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు. ఓకేనా. సో దిస్ హెల్ప్స్ ఇన్ లెస్ ఇన్వెంటరీ కాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ సరిగ్గా లేదనుకో, నేను ఏం చేస్తాను, ఒకసారి బల్క్ గా గూడ్స్ తెచ్చేసుకొని నేను ఏం చేయాలి, దానికి గొడవని పెట్టాలి,
నా గొడవకి రెంట్లు కట్టాలి. సో ఆ ఇన్వెంటరీ నా దగ్గర పెట్టుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది, అవునా కదా? ఎక్కువ పడుతుంది లేదు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నాకు కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయగలిగే సిస్టమ్ ఉందనుకోమ్మా, నేను ఇన్వెంటరీని పెట్టుకుంటుందా మన దగ్గర? పెట్టుకోండి సార్. ఇన్వెంటరీ మన దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇన్వెంటరీ కాస్ట్ అనేది తగ్గుతాయి. ఓకేనా? ఓకే సార్. సో క్రియేషన్ ఆఫ్ టైమ్ యూటిలిటీ, క్రియేషన్ ఆఫ్ ప్లేస్ యూటిలిటీ ఇంపార్టెంట్ అన్నమాట ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ స్టెబిలిటీ ఇన్ ప్రైసెస్. Goods can be transported from the place where the goods are abundant to the places where scarcity exists. In this way, prices are equalized through the country. సో ఎక్కడ స్కేర్సిటీ ఉందో అక్కడికి గూడ్స్ మనం ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ప్రైజెస్ అన్ని ఎలా ఉంటున్నాయమ్మా? ఈక్వల్ గా ఉంటున్నాయి. లేదనుకో ప్రైజెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోతున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏం జరుగుతాయి? అక్కడ తక్కువ స్కేర్సిటీ అంటున్నాం కదా, సో స్కేర్సిటీ వల్ల ప్రైస్ ఏమైపోతాయి? ఇంక్రీజ్ అయిపోతాయి. సో అలా ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వకుండా ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏం చేస్తుంది? అబండెంట్ గా ఉన్న ప్లేస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం వల్ల ప్రైసెస్ అన్ని కూడా కంట్రీలో ఈక్వలైజ్డ్ గా ఉంటున్నాయి అని చెప్తుంది. నెక్స్ట్ వన్, contribution of national income. The transportation also contributes towards national income of a nation. For example, our railways. ఓకే, సో ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే టికెట్ రేట్స్, వారి యొక్క మెయింటెనెన్స్ కి డబ్బులు తీసుకోవడం. ఓకేమ్మా? సో ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటి వల్ల ఎంత ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే అంత ఇన్కమ్ పెరుగుతుంది నేషనల్ కి, అవునా? సో నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, economies of large scale production. Transport has helped the development of large scale industries. Transport procure raw material, labor and sell the finished goods. అమ్మ, నాకు కావాల్సిన రా మెటీరియల్ నేను ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతున్నాను, నాకు కావాల్సిన లేబర్ నేను ట్రాన్స్పోర్ట్ చేసుకోగలుగుతున్నాను, నేను తయారు చేసిన ఈ లేబర్ ని మెటీరియల్ ని యూజ్ చేసి నేను తయారు చేసిన ఫినిష్డ్ గుడ్స్ నేను ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాను. మరి ఇలాంటి అన్ని ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నప్పుడు, నాకు ఎలాంటి బాధ లేనప్పుడు ఆటోమేటిక్ గా నా ప్రొడక్షన్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది సార్. ఎకానమీస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అర్థమవుతుందా? సో నేను ఎంత ప్రొడక్షన్ చేస్తున్నా అది నా దగ్గర వేస్ట్ అయిపోవట్లేదు. ఏం చేస్తున్నాను నేను దాన్ని ఏ ప్లేస్ లో అయితే స్కేర్సిటీ ఉందో ఆ ప్లేసెస్ నేను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాను. సో నేను ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తాను తప్ప ఆపేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్, ఇంప్రూవ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. Availability of wide variety of goods at reasonable prices improves standard of living. సో నాకు నచ్చిన గూడ్స్ నాకు నచ్చిన ప్రైస్ కి నేను కొనుక్కుంటున్నప్పుడు ఆటోమేటిక్ నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. నెక్స్ట్, నేషనల్ డిఫెన్స్. Transport strengthens national defense transport system. During war period, all the personnel, material and equipment can be moved rapidly to the border areas. ఓకే, సో నాట్ ఓన్లీ నేషనల్ ఇన్కమ్ పెరగడం లేదా ఇండస్ట్రీస్ ఇంక్రీజ్ అవ్వడం, ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవ్వడం ఇదే కాదంట, మన నేషనల్ సెక్యూరిటీని కూడా ఈ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది అడ్వాంటేజెస్ అంట. ఎందుకు? ఎప్పుడైతే డిఫెన్స్ కి వార్ పీరియడ్ లో కానీ ఇలాంటి టైంలోని పర్సనల్ అంటే సోల్జర్స్ ని, మెటీరియల్ అంటే గన్స్, ఇవన్నీ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ కెన్ బి మూవ్డ్ ర్యాపిడ్ టు ద బార్డర్ ఏరియా. ఎప్పుడు ఎంత స్పీడ్ కుదిరితే అంత స్పీడ్ మనం ఏం చేయొచ్చమ్మా? బార్డర్ ఏరియాస్ కి, నార్మల్ ఏరియాస్ నుండి వాటిని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకేనా? సో టోటల్ గా 10 అడ్వాంటేజెస్ ఉన్నాయి. Number 1, movement of goods. Number 2, transport enhance the mobility of labor and capital. Number 3, creation of place utility. Number 4, specialization and division of labor. Number 5, creation of time utility. Number 6, stability in prices. Number 7, contribution to national income. Number 8, economies of large scale production. Number 9, improved standard of living. Number 10, national defense. 10 points important. కానీ మనం 10 points రాయం, కానీ 10 points చదివితే మనం రాయాలనుకున్న 6 to 7 points గుర్తుంటాయి. ఓకేనమ్మా? ఓకే సార్. నెక్స్ట్, లిమిటేషన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కిందే ఉంది. Cottage and small scale industries lost their glory. With the development of transport, labor is showing interest to work in big factories.
This has led to shortage of workers in tiny and small scale industries. సో ట్రాన్స్పోర్టేషన్ పెరగడం వల్ల లేబర్ ఆటోమేటిక్గా ఏం చేస్తున్నారు, మా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేయడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సొంత ఊళ్ళలో చిన్న చిన్న ఇండస్ట్రీస్, స్మాల్ ఇండస్ట్రీస్, మైక్రో లెవెల్ ఇండస్ట్రీస్లో వర్క్ చేయడానికి వర్కర్స్ అనేది ఉండట్లేదంట. ఓకేనా? సో అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, Accidents. Improvement of transport facility has given rise to a new problem, accidents. సో ట్రాన్స్పోర్ట్ పెరిగితే ఆటోమేటిక్గా జనాలందరూ రోడ్డు మీదకి వస్తారు. సో ఏం పెరిగితే అంట, యాక్సిడెంట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్, High urbanization. ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, అందరూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మొబిలైజ్ అవుతున్నారు. సో అందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు, అర్బన్ సిటీస్లోకి ట్రాన్స్పోర్ట్ అవుతున్నారు. సో ఏమవుతుందంట, అర్బన్ సిటీస్లో పాపులేషన్ ఎక్కువైపోతుంది. దాన్ని ఏమంటాం, హై అర్బనైజేషన్. చదువు. Improved means of transport has helped in creating big cities, which have further resulted into concentration of population in these cities. This has given rise to many new problems such as housing, pollution, and health. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్. టోటల్ ఎన్ని ఉన్నాయి డిసడ్వాంటేజెస్? 3 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటి? సవిత. Cottage and small scale industries lost. Number 2, accidents. Number 3, high urbanization. High urbanization. ఓకేనా? Okay, sir. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటమ్మా? Describe the డౌట్ అమ్మా, ఈ క్వశ్చన్ ఏమైనా డౌట్ ఉందా? కొంచెం పెద్ద క్వశ్చన్ కదా, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్తాను. వర్డ్స్ కానీ మాకు ఈ వర్డ్ అర్థం కాలేదని కానీ ఏమైనా ఉంటే నేను చెప్తాను. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Describe the road transportation. Explain the kinds of roads in India. ఇన్ ఇండియా. సో ఏంటి, రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి అడుగుతున్నాడు. ఓన్లీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కైండ్స్ ఆఫ్ రోడ్స్, అంతేనా? Yes sir. సో రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించే కింద ఉందమ్మా, పేజ్ నెంబర్ 44లో చదువు. అమ్మ, రోడ్ ట్రాన్స్పోర్ట్ గురించి, కైండ్స్ ఆఫ్ రోడ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను. ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్లోని 9th క్లాస్లోని ట్రాన్స్పోర్టేషన్ అనే చాప్టర్లో ఇవన్నీ మనం మీరు డిస్కస్ చేసుకుందే. మీరు ఒకసారి అలా చదువుకుంటారండి. ఏదైనా వర్డ్స్ అర్థం కాకపోతే నేను చెప్తాను అంతే. Okay sir. ఓకే, చదువు. Road transport. Road transport is the oldest form of transport. It is a particular good for short distance. Door-to-door collection and delivery are possible in the case of road transport. It is most suitable for perishable goods. అమ్మ, పెరిషబుల్ గుడ్స్ అంటే ఏంటి? పాడైపోయే గుడ్స్. ఏ గుడ్స్ అయితే పాడైపోతాయో వాటిని ఫాస్ట్ గా డెలివరీ చేయాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ నే ఎంచుకుంటారు. నెక్స్ట్, in this type of transport both men and animals are used to carry goods and people. Modes of road transportation are bullock carts, bullock carts, rickshaws and బుక్ మరి అప్పుడు అంత పాత బుక్ అనమాట. motor vehicles such as jeeps, buses, motor vans, trucks and other vehicles. Road transportation is suitable for the goods such as paper goods, clothing, computers, livestock, cement, etc. అందులో అన్ని తెలుసు. లైవ్ స్టాక్ కూడా తెలుసు కదా మనకి. Yes sir. అమ్మ, లైవ్ స్టాక్ అంటే ఏంటి? పాడి పరిశ్రమ అంటారు కదా, గొర్రెలు, మేకలు, అవన్నమాట. నెక్స్ట్, the Indian road network is one of the largest in the world. Indian roads are classified into 3 types: national highway, state highway, district and rural roads. District and rural roads. Next, kinds of roads in India. National highway. These roads are meant for interstate transport and movement of defensemen. These also connect the state capitals, major cities, etc. The National Highway Authority of India has the responsibility of development, maintenance and operation of national highways. Okay, so state capitals ni, major cities ni కలిపే రోడ్స్ ని ఏమంటామమ్మా? నేషనల్ హైవేస్ అంటాం. నేషనల్ హైవేస్ ని డెవలప్ చేసేది, మెయింటైన్ చేసేది ఎవరమ్మా?
నేషనల్ Highway హైవే Authority of India. అథారిటీ ఆఫ్ ఇండియా. ఓకేనా, నెక్స్ట్. State highways. These are constructed and maintained by state governments. They join the state capital with district headquarters and other important towns. This constitute 4% of total road length in the country. సో నేషనల్ హైవేస్ ని ఎన్హెచ్ఏ ఎలా డెవలప్ చేస్తుందో, స్టేట్ హైవేస్ ని స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ డెవలప్ చేస్తుంది. ఓకే, స్టేట్ యొక్క క్యాపిటల్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి, అదర్ ఇంపార్టెంట్ టౌన్స్ కి ఇది లింక్ చేస్తూ ఉంటుంది. 4% ఆఫ్ రోడ్స్ స్టేట్ హైవేస్ ఉన్నాయంట. నెక్స్ట్. District roads. These roads are the connecting link between district headquarters and the other important roads of the district. They account for 14% of the total road length of the country. Okay, next. Rural roads. These roads provides links to the rural areas. These are about 80% of total length in India are categorized as rural roads. Border roads. These roads are in the northern and northeastern boundary of the country. The Border Road Organization constructs and maintains border roads. Constructs roads in high altitude areas and undertakes snow clearance. సో మనం నేషనల్ హైవేస్ ఏమో ఎన్హెచ్ఏ చూస్తుంది చెప్పుకున్నాం, స్టేట్ హైవేస్ ఏమో స్టేట్. మనం అలాంటప్పుడు డిస్ట్రిక్ట్ హైవేస్, డిస్ట్రిక్ట్ రోడ్స్ ఎవరు చూసుకుంటారమ్మా? డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్. ఓకేనా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అంటే ఏంటి? కలెక్టరేట్స్ ఉంటాయి కదమ్మా, అవి. అలాగే రూరల్ ఏరియాస్ ఏంటి? ఆ పంచాయత్స్. రూరల్ రోడ్స్ ఎవరు టేకప్ చేస్తారమ్మా? పంచాయతీ. మరి బార్డర్ రోడ్స్ చూసుకుంటారంట, బార్డర్ అథారిటీ అంట. ద బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఉంటాయంట. సో బార్డర్ రోడ్స్ ని బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ అనేవి మెయింటైన్ చేస్తాయి. అవి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి అంట? నార్దర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్ బౌండరీలో కనిపిస్తాయి. ఏం చేస్తాయి? బార్డర్ రోడ్స్ ని హై ఆల్టిట్యూడ్ లో కన్స్ట్రక్ట్ చేస్తాయి. అంతేకాకుండా స్నో, మరి హై ఆల్టిట్యూడ్ లో స్నో ఎక్కువ ఉంటుంది, సో స్నో క్లియరెన్స్ కూడా అవి చూసుకుంటుందంట. లాస్ట్ వన్. International highways. These are meant to promote the harmonious relationship with the neighboring countries by providing effective links with India. సో ఇండియా టు పాకిస్తాన్, ఇండియా టు చైనా, ఇండియా టు బంగ్లాదేశ్, అంటే ఇలాగ మన ఇండియా యొక్క సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ తో కానీ మనకు కానీ రోడ్ సిస్టమ్ ఉన్నాయనుకో అమ్మా, వాటినే ఉంటాం ఇంటర్నేషనల్ హైవేస్ అంటాం. ఓకేనా? Okay, sir. సో రోడ్ ట్రాన్స్పోర్ట్, కైండ్స్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఇండియా అనే క్వశ్చన్ కి రాయాల్సిన ఆన్సర్ ఇది. సో ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఎస్ఐ ఇంకొక క్వశ్చన్ సార్. ఇంకొక క్వశ్చన్ ఉంది. ఎక్స్ప్లెయిన్ ద వేర్ హౌస్ కాన్సెప్ట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. పేజ్ నెంబర్ 41 సార్. పేజ్ నెంబర్ 41 చూడమ్మా. పేజ్ నెంబర్ 41 ఉంది చూడండి. వేర్ హౌస్ మీనింగ్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఒక 7 పాయింట్స్ ఉన్నాయి. సో ఫాస్ట్ గా ఇది కంప్లీట్ చేస్తే ఈరోజు ఎస్ఎస్ అయిపోతాయి. ఓకేనా? సమిత చదువు. Warehousing. A warehouse is a వేర్ హౌసింగ్ అంటే అర్థం ఏంటి తెలుసు? నార్మల్ గా స్టోరేజ్ చేసే ప్లేస్. గూడ్స్ ని స్టోరేజ్ చేయడం ఏమంటాం? స్టోరేజ్ చేసే ప్లేస్, ఆ గోడౌన్స్ ని వాటిని ఏమంటామమ్మా? వేర్ హౌసింగ్ అంటాం. ఓకేనా? చదువు. A warehouse is a commercial building used for storage of goods, while warehousing is the process of proper storage and handling of goods and cargo using scientific methods in the warehouse and making them available conveniently when needed. వేర్ హౌస్ అంటే గొడౌన్స్ అంట. వేర్ హౌసింగ్ అంటే ఏంటి? ఆ గొడౌన్స్ లో గూడ్స్ ని ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఆ గొడౌన్స్ లో గూడ్స్ ని ఏ విధంగా దాన్ని అమర్చాలి, ఎప్పుడైతే నీడ్ ఉందో అప్పుడు మళ్ళీ వేర్ హౌస్ నుంచి గూడ్స్ ఎలా బయటకు తీసుకొచ్చి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతటిని ఏమంటాం? వేర్ హౌసింగ్. ఓకేనా? హలో, ఓకే, అర్థమైందమ్మా?
అర్థమైంది సార్. సో ఏ వేర్ హౌస్ ఇస్ ఎ కమర్షియల్ బిల్డింగ్ యూజ్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ గూడ్స్ అంటే ఏంటి గొడౌన్స్ గురించి మాట్లాడుతున్నాడు. వైల్ వేర్ హౌసింగ్ ఇస్ అ ప్రాసెస్, ఏం ప్రాసెస్ అది? ఫర్ ప్రాపర్ స్టోరేజ్, హ్యాండిలింగ్ ఆఫ్ గూడ్స్ యూజింగ్ సైంటిఫిక్ మెథడ్స్ ఇన్ ద వేర్ హౌస్ అండ్ మేకింగ్ దెమ్ అవైలబుల్ కన్వీనియంట్లీ వెన్ ఎవర్ నీడెడ్. ఓకేనా? Okay, sir. నెక్స్ట్. In today's scenario, warehousing is considered as one of the most important aspects of trade. సో కరెంట్ బిజినెస్ లో వేర్ హౌసింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గూడ్ ప్రొడ్యూస్ చేసామనుకోమ్మా, ఆ గూడ్ ప్రొడ్యూస్ చేసిన దాన్ని ఇయర్ అంతా యూజ్ చేయాలి అంటే దాన్ని ఏం చేయాలి? వేర్ హౌస్ Store చేయాలి, దాచాలి. గూడ్స్ దాచగలిగితేనే ఇయర్ అంతా మనం యూజ్ చేసుకోగలం. ఓకేనా? ఓకే నెక్స్ట్ సార్. సిగ్నిఫికెంట్. Some commodities are produced in a particular season only. To ensure their off-season availability, warehousing is needed. సో ఏంటి, కొన్ని గూడ్స్ ఓన్లీ ఒక సీజన్ లోనే దొరుకుతాయి మనకి. ఆఫ్ సీజన్ లో కూడా ఆ గూడ్స్ మనం యూజ్ చేసుకోవాలంటే వాటిని మనం ఏం చేయాలి? వేర్ హౌస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్. Some products are produced throughout the year, but their demand is seasonal. Warehousing is important in such cases. కొన్ని గూడ్స్ చూడండి, కొన్ని గూడ్స్ సంవత్సరం అంతా దొరుకుతాయి, కానీ వాటి యొక్క యూసేజ్ మాత్రం ఒక పర్టికులర్ సీజన్ లోనే ఉంటాయి. అప్పుడు ఆ పర్టికులర్ సీజన్ లో మాత్రం యూజ్ చేయడానికి కూడా వాటిని ఏం చేయాలి? వేర్ హౌస్ చేయాలి. సో ఒక నెల మనకి గూడ్ ప్రొడ్యూస్ చేసి 12 months యూజ్ చేయాలి అన్నా వేర్ హౌసింగ్ కావాలి. 12 months మనకి ప్రొడక్షన్ వస్తుంది, కానీ దాని యొక్క యూజేజ్ మాత్రం 2 to 3 months మాత్రం ఉంటుంది అన్నా కూడా మనం ఏం చేయాలమ్మా? వేర్ హౌసింగ్ చేయాలి గూడ్స్ ని. నెక్స్ట్. For the companies which opt for large-scale production and bulk supply, warehousing is an unavoidable factor. ఏ కంపెనీస్ అయితే లార్జ్ స్కేల్ లో ప్రొడక్షన్ చేస్తాయో, మరి ఆ లార్జ్ స్కేల్ లో ప్రొడక్షన్ చేసిందంటే సేల్ అయ్యేంత వరకు కూడా వాటిని ఏం చేయాలి? గోడౌన్స్ లో దాచాలి. సో అలాంటి లార్జ్ ప్రొడక్షన్ కంపెనీస్ కి వేర్ హౌసింగ్ అనేది అన్అవాయిడబుల్ ఫ్యాక్టర్. అంటే అవాయిడ్ చేద్దామన్నా సరే అవాయిడ్ చేయలేరు దాన్ని. ఓకేనా? నెక్స్ట్. Warehousing helps companies ensure quick supply of goods in demand. వేర్ హౌసింగ్ హెల్ప్ కంపెనీస్ ఎన్ష్యూర్ క్విక్ సప్లై ఆఫ్ గూడ్స్ ఇన్ డిమాండ్. ఎప్పుడు నువ్వు వచ్చి నన్ను ఎప్పుడు గూడ్ అడిగినా నేను వెంటనే వేర్ హౌస్ లో తీసి ఇవ్వగలగాలి. ఓకేనా? సో అలా ఇవ్వగలగాలి అంటే నేను ఏం చేయాలమ్మా? వేర్ హౌసెస్ ని డెవలప్ చేసి ఆ వేర్ హౌసెస్ లో ఎప్పటికప్పుడు నా గూడ్స్ నేను ఏం చేయాలి? దాయాలి. అప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చి అడిగినా నేను వెంటనే క్విక్ గా నేను మళ్ళీ అప్పుడు నువ్వు వచ్చి అడిగినప్పుడు నేను ప్రొడక్షన్ తయారు చేసి అది నీకు ఇచ్చేయడానికి చాలా టైం పడుతుంది. అది నేను ఆల్రెడీ ప్రొడక్షన్ చేసిన దాన్ని దాచాను అనుకోమా, నువ్వు ఎప్పుడు వచ్చి అడిగితే అప్పుడు నేను గూడ్స్ ఇచ్చేయగలను. నెక్స్ట్. Production of goods and their movement of goods are important for the companies for continuous production of goods. Production of goods and their movement of goods are important for the companies for continuous production of goods. ఓకేనా? వాటిని మనం ప్రొడక్షన్ చేయాలి, వాటిని మళ్ళీ అమ్మగలగాలి. అండ్ ద మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ ద కంపెనీస్ ఫర్ కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. అర్థమైందా? సో ఎవ్రీ టైం మనం ప్రొడక్షన్ చేయాలి అంటే ఏదైనా దాన్ని మనం అమ్మగలగాలి, లేకపోతే దాయగలగాలి. ఓకేనా? సో దాచడానికి వేర్ హౌసింగ్ ఉంది, అమ్మాలి అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది. అన్ని సక్రమంగా జరిగితేనే ఇండస్ట్రీస్ అనేవి ప్రాఫిటబుల్ లో ఉంటాయి, లేకపోతే లాస్లోకి వెళ్ళిపోతాయి. ఓకేనమ్మా? సో నువ్వు ఎంత ప్రొడక్షన్ చేసేసినా నేను దాన్ని దాచే మెకానిజం లేదనుకో, ఎక్కడ పెట్టుకుంటే నేను ఇవన్నీ పెట్టుకోలేను. ఓకేనా? నెక్స్ట్. Warehousing is also important for price stabilization. For necessary goods, the government store them in the warehouses and control its supply in market as per the price fluctuations. ఎక్కువ గూడ్స్ ప్రొడ్యూస్ చేసి మార్కెట్ లో డంప్ చేస్తాను అనుకో, దాని యొక్క ప్రైస్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. సో అలా ప్రైస్ ఫ్లక్చువేషన్ ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఎప్పుడు అవసరం అయితే అప్పుడే మార్కెట్ లోకి వదలాలి. అలా మార్కెట్ లో వదిలి ఎప్పుడు అవసరమైతే అప్పుడే దాన్ని వదలడం వల్ల, వేర్ హౌస్ చేసి వదలడం వల్ల ప్రైసెస్ అనేవి స్టెబిలైజ్డ్ గా ఉంటున్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్. Another important need of warehousing is for bulk breaking. బల్క్ బ్రేకింగ్ అంటే ఏంటి? అనదర్ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఈజ్ ఫర్ బల్క్ బ్రేకింగ్. అంటే అర్థం ఏంటంటే అమ్మా, మనం ఎక్కువ బల్క్ గా ప్రొడ్యూస్ చేసాం, కానీ అంతే బల్క్ గా మనం గూడ్స్ అమ్మలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయొచ్చమ్మా? ఆ బల్క్ గూడ్స్ అన్ని కూడా
వేర్ హౌస్ చేసి ఎప్పుడైతే కావాలో అప్పుడు మనం ఆ వేర్ హౌస్ చేసిన గూడ్స్ లోంచి బ్రేక్ చేసుకుంటూ, అంటే మనకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుంటూ అమ్ముకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో అనదర్ ఇంపార్టెంట్ need for వేర్ హౌసింగ్ ఈజ్ ఫర్ బల్క్ బ్రేకింగ్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? సిగ్నిఫికెన్స్ అంటే లేదు, ఇంపార్టెన్స్ అని ఆర్ బెనిఫిట్స్ అని. టోటల్ 7 పాయింట్. ఓకేనా? సో టోటల్ ఎస్ఐస్ అన్ని కంప్లీట్ అయింది. అమ్మ ఎవరికైనా డౌట్ ఉంది క్వశ్చన్ లో? No, sir. అమ్మ ఈ వేర్ హౌసింగ్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్, అసలు ఈ చాప్టర్ అంతా కూడా మన లైఫ్ అన్ని కూడా మన లైఫ్ లో ఏదో టైంలో మనం వీటిని విన్నవే. ఓకేనా? సో వీటి గురించి మనం స్పెషల్ ఎక్స్ట్రా కేర్ ఏం